మరి తను వెంబడించే బిడ్డల దగ్గర, తన శిష్యుల దగ్గర, తన మనుషుల దగ్గర ఆయన చెప్పిన విధానం ఇది. 33వ వచనంలో చూసుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త మరి 33వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. మరలా చదవమ్మా. నా యందు అంటే క్రీస్తునందే మీకు సమాధానము కలగద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన యందు సమాధానము కలుగునట్లు తర్వాత ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో శ్రమ ఉన్నది. హల్లెలూయా. పరలోకములో శ్రమలు లేవు, అయితే లోకములో శ్రమలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ లోకములో శ్రమలు ఉన్నాయి కనుక దేవుడు చెప్తున్నాడు ఆ శ్రమల మధ్యలో మనం ఎలా ఉండాలనేది. అయినను హల్లెలూయా. మనం చెప్పాల్సింది ఏంటంటే శ్రమలు ఉన్నాయి, అయినను. హల్లెలూయా చెప్పండి. అయినను, అయినను, అయినను. హల్లెలూయా. దానికి చాలా అర్థం ఉంది. అయినను అంటే కష్టాలున్నా అయినను, అప్పులున్నా అయినను, వ్యాధులున్నా అయినను. హల్లెలూయా, హల్లెలూయా. పోరాటాలున్నా అయినను, కష్టాలున్నా అయినను. హల్లెలూయా. అంటే అయినను అంటే దానికి వెనకాల ఒక హెల్ప్ అనేది ఉంది, ఒక సొల్యూషన్ అనేది ఉంది. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. అంటే నేను మీరు ఎలాగైతే మనుష్యులుగా ఉండి ఈ శ్రమలో అనుభవిస్తున్నారో నేను మనిషిగా పుట్టి ఉన్నాను. హల్లెలూయా. నేను మనిషిగా పుట్టి ఈ కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో నేను వస్తూనే ఉన్నాను. అయితే నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా. నేను యేసయ్య చెప్తున్నాను, నేను ఈ లోకాన్ని జయించాను కనుక మీరు కూడా జయిస్తారు అని చెప్పేదానికి ఆయన ఈ మాటని తన శిష్యులతో పలికి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇది పాత నిబంధన కాలం నుంచే మనుషులకి శ్రమలు ఉన్నాయి. హల్లెలూయా. దావీదు మహారాజు చూడండి, అనేక శ్రమలు, అనేక కష్టాలు, ఇబ్బందులు అన్నీ అనుభవించాడు. ఆయనకు విరోధంగా అనేక విరోధులు లేచారు. హల్లెలూయా. అయితే ఆయన రాజుగా ఉన్నా కూడా ఆయన ప్రార్థన ఎప్పుడు దేవుని దగ్గరే. ఆయన ఎప్పుడు దేవుని మందిరములనే కూర్చున్న విధానం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కష్టాలు వచ్చినప్పుడు దేవుని మందిరమే, బాధలు వచ్చినప్పుడు దేవుని మందిరమే, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మందిరమే. హల్లెలూయా. యుద్ధాలు జరుగుతున్నా దేవుని మందిరమే. యుద్ధాలు జరుగుతున్నా కూడా దేవుని మందిరంలోనే కూర్చొని ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆ యుద్ధాలని మార్చేవాడు, ఆపేవాడు దేవుడి ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రకారమే ఆయన అంటున్నాడు, లోకములో మీకు శ్రమ ఉన్నది. హల్లెలూయా. అయితే హల్లెలూయా అంటే నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు. హల్లెలూయా. అయితే లోకాన్ని జయించాలనుకున్నాడు కనుకైతే మనం ఎలా ఉండాలి అని చూసుకున్న కనుకైతే క్రీస్తువుடைய சிந்தையா இருக்க வேண்டுமா. హల్లెలూయా. క్రీస్తు యొక్క ఆ యొక్క ఆలోచన కలిగి ఉండాలంట. హల్లెలూయా. క్రీస్తు మెంటాలిటీ ఏ ప్రకారంగా ఉన్నదో మన మెంటాలిటీ ఆ ప్రకారంగా ఉన్నట్టు కనుకైతే ఆ మైండ్ సెట్, ఆ క్రీస్తు యొక్క మైండ్ సెట్ లాగా ఉన్నట్టు కనుకైతే ఈ లోకంలో వచ్చే ప్రతి ఒక్క శ్రమను కూడా మనం జయించగలుగుతామని చెప్పేసి వాక్యం అంటూ ఉన్నది. హల్లెలూయా. కీర్తనలు 41వ అధ్యాయాన్ని మనం తీసుకున్నాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. సిరుమై పట్టవన్ మేల్ సింధయుల్లవన్ వాక్యవాన్. తమిళ ఆ ప్రకారం ఉంది, మరి తెలుగులో బీదలను కటాక్షించువాడు ధన్యుడు,
சிறுமைப்பட்டவன் மேல் சிந்தையுள்ளவன் பாக்கியவான். அல்லேலூயா. தீங்கு நாளிலே கர்த்தர் அவனை విడిపిపార్. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ బీదలను అంటే కొరత కలిగిన వారిని, హల్లెలూయా, కొరతలు, అనేక కొరతలు. ఇది మనం అనుకోవచ్చు, మరి పేదరికంగా ఉండేవారిని అని చెప్పి మనం అనుకోవచ్చు. అది 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 ఒక విధంగా కరెక్టే. అయినా కొరత కలిగిన వారిని, హల్లెలూయా. కాబట్టి కొరత అంటే చాలా కొరతలు ఉన్నాయి భూలోకంలో. సమాధానం లేని కొరత, బలహీనత అనే కొరత, అనేక కొరతలు. అంటే ఆ కొరతలు ఉన్నట్టు కనుకైతే మనిషి సమాధానముగా ఉండలేడు. హల్లెలూయా. వాడు బీదలు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. సిరుమట్టవన్ మేల్ సిందై ఉల్లవన్ భాగ్యవాన్. అంటే వాడి మీద ఆ యొక్క ఆలోచన కలిగిన వాడు భాగ్యవంతుడంట. తీర్పు నాలినే అంటే చెడు జనములలో దేవుడు అతన్ని విడిపిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అలాంటి వ్యక్తులను కాపాడుతాడని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడినది. హల్లెలూయా. హల్లెలూయా. కర్తర్ అవనై పాలుగాత్తు. అలాంటి వ్యక్తిని, ఆ యొక్క క్రీస్తు యొక్క ఆలోచన కలిగిన వ్యక్తిని దేవుడు ఎలా చేస్తాడని చూసుకున్నాడు. యెహోవా వారిని కాపాడి బ్రతికించి భూమి మీద వాడు ధన్యుడగును. నీవు వారిని అప్పగించవు. క్రీస్తు ఆలోచన కలిగిన వ్యక్తిని, హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడు. క్రీస్తు ఆలోచన అండి. దేవుడు ఏం చేశాడు? ప్రతి గ్రామానికి నుంచి వార్త చెప్పాడంట. వారిని కొరతల్లో నుంచి తప్పించడానికి, కాపాడడానికి, విడిపించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మేము చేయడానికి మానలేదంట. హల్లెలూయా. స్వార్థ చెప్పేది ఏమాత్రం ఆయన ఆపలేదంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారం ఆయన మేలు చేస్తూనే తిరుగుతూనే ఉన్నాడంట. ఆ విధమైన ఆలోచన, క్రీస్తు యొక్క ఆలోచన మనం కలిగినట్టు కలిగైతే దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతూనే ఉంటాడంట. ఆ ప్రకారం సైతాను మనల్ని ఏమీ చేయకుండా శత్రువుల నిష్ఠతకు నీర్ అవనై ఒప్పుకొడి. అనే తెలుగులో అంటున్నా పదం, శత్రువుల ఇచ్చకు నీవు వాడిని అప్పగింపవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ ప్రకారం మనల్ని అప్పగింపడంట. క్రీస్తు ఆలోచన కలిగినట్టు కనుకైతే. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. అంత మాత్రమే కాదు, కానీ ఒకవేళ అతను వ్యాధిలో పడుకోనున్నట్టు కనుకైతే పడుకుంటే వ్యాధి దగ్గర అవనై కత్త తాకువా. హల్లెలూయా. ఒకవేళ వ్యాధిలో పడినా కూడా సరే వ్యాధి రాదు అని అంటుంది వాక్యం. అయితే ఒకవేళ, హల్లెలూయా, అందుకనే ఆయనను అనే పదం వచ్చింది. ఒకవేళ వ్యాధిలో పడినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే అవన్ పడుకేలే. తెలుగులో అంటుంది 3 వచ్చును, యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరిచెదవు. హల్లెలూయా. ఎందుకంటే ఆ క్రీస్తు ఆలోచన కలిగిన వ్యక్తిని ఒకవేళ, హల్లెలూయా, ఆ విధంగా పడినా కూడా దేవుడు పుట్టుకుని అలాగనే పైకి లేపేస్తున్నాడు. హల్లెలూయా. ఏమాత్రం వ్యాధిలో పుట్టుకునేది దేవుడు ఇష్టం కాదు, దేవుడి చిత్తం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దావీదు మహారాజు యొక్క ప్రార్థన, ఆయన యొక్క ఫెయిత్ కన్ఫెషన్ ఏ విధంగా ఉందని చెప్పి 4వ వచనంలో వాక్యం అంటే, కర్తావే ఎన్మేలు ఇరక్కమాయిరం. అదంతా అనుభవించి ఆయన రాస్తూ ఉన్నాడు. తెలుగులో చూడమ్మా. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నా, నన్ను కరుణింపుము, నా ప్రాణము పరచుము అని మనవి చేసి ఉన్నాను. అది నన్ను కరుణించునైనా నేను పాపము చేసి ఉన్నాను. హల్లెలూయా. వాక్యం అంటున్నది ఆఖరిగా 11వ వచనంలో వాక్యం అనేది, నేను శత్రువు ఎన్మేలు జయం కొల్లానేది నా. తెలుగులమ్మా, నా శత్రువులు నా మీద అమ్మా ఉల్లసింపక ఉండుట ఇష్టనని తెలియనాయను. ఇంకొక ట్రాన్స్లేషన్, నీ దయ, నీ కృప నా మీద ఉన్నందువలన ఈ శత్రువులు నా మీద పడకుండా నన్ను కాపాడింది నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను నాయన అని అంటున్నాడు.
కీర్తనకారుడు. హల్లెలూయా. నువ్వు ఎంత మంచి దేవుడివి, ఎంత ప్రేమ కలిగిన దేవుడివి. ఈ లోకంలో ఉండే కష్టాలు, ఇబ్బందులు అన్నీ నన్ను అలాగ మూయి వేయకుండా, అలాగ నన్ను మరణానికి తీసుకొని పోకుండా నన్ను కాపాడి బయటికి తీసుకొని వచ్చినందుకు వందనాలు నాయనా. అది నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను, అది నేను చూస్తూ ఉన్నానని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎన్ శత్రుకర్ ఎన్నే జయం కొల్లాదినా. యేసయ్య ఏమన్నాడు? నింద ఉలగత్తై చేస్తే నీకు నింద ఉలగత్తై చేయగల. అంటే దానికి అర్థం అదే, అది ఆన్సర్ అదే. అదే ఎందుకు అదే మటుకే లేదు కానీ నాకు కూడా దేవుడు ఉన్నాడు అంటున్నాడు. మనిషికి ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నేను మటుకు లేదు కానీ నాకు కూడా దేవుడు ఉన్నాడు అని అంటున్నాడు ఆయన. ఆ ప్రకారమే దేవుడు నాకు కూడా ఉన్నందువలన నేను ఈ లోకాన్ని జయించున్నాను. ఆ ప్రకారం మీకు కూడా దేవుడు ఉన్నాడు కనుక మీరు లోకాన్ని ஜெயிஸ்தார். ஹல்லேலூயா. என் சத்ரு என்மேல் ஜெயம் கொள்ளாதினால் நீர் என்மேல் பிரியமாய் இருக்கிறீர்கள். ఎందుకంటే మన మీద ప్రేమ కలిగి ఉన్నాడంట. శత్రువులు మన మీద రానికుండా దేవుడు ప్రతిరోజు ప్రతి నిమిషం కాపాడుతూనే ఉంటాడంట. మన మీద, మీ మీద, మీ బిడ్డల మీద శత్రువులు రానికుండా దేవుడు ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క సెకండ్ ఆయన కాపాడుతూ ఉన్నాడని చెప్పి మనం తెలుసుకుని ఎరిగినట్టు కనుకైతే సైతాను మనల్ని ఏమి చేయలేడు, సంఘాన్ని తాకలేడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ లోకాన్ని నేను జయించున్నాను కనుక మీరు కూడా జయిస్తారని చెప్పే వాగ్దానం ఇదే. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయితండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, మనం బలపరిచినందుకు వందనాలు, మనం స్థిరపరిచినందుకు వందనాలు అయిన తండ్రి. ఎందుకనైనా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులు అప్పచెప్తున్నాం.